సో మరొక డే మనకి ఇచ్చినందుకు, సో ఈ రోజు అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు అవర్ మెంటర్ అండ్ ఆల్ సీనియర్స్. మొదటి క్వశ్చన్, రైట్, ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏంటిది? ఎవరన్నా ఒక టైప్ చేస్తే ముందుకెళ్దాం. అన్నిటికంటే విలువైనది ఏంటిది? అన్నిటికంటే విలువైనది ఏంటిది? సమయం, టైం. జీవితం అంటే సమయమే. ఎన్ని సంవత్సరాలు బతికాడని అడుగుతారు. అంటే సమయం అంటే జీవితం, జీవితం అంటే సమయం. కాబట్టి మనం ఇక్కడ సమయాన్ని పెడుతున్నాం కాబట్టి జీవితం పెడుతున్నట్లే. కాబట్టి ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. సో సమయం ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవితం అంటే సమయం, సమయం అంటే జీవితం. రైట్, ఈ రోజు మనం నేర్చుకోయే అంశము అసలు మనం తింటున్న ఆహారము ఏమవుతుంది. ఇది ఫస్ట్. మనం తిన్న ఆహారము ఏ విధంగా ఏ రూపాలుగా మారుతుంది. ఆ మారిన రూపాలు అది మంచికి ఉపయోగపడుతుందా లేదా దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? ఒకవేళ ఇబ్బందులు ఏమైనా మంచికైతే ఏం మంచి జరుగుతుంది, ఇబ్బందులు వస్తాయి ఏమి ఇబ్బందులు వస్తాయి, దానికి సొల్యూషన్స్ ఏంటిదనేది చూద్దాం. ఓకేనా? మీరు తంబిస్తే నేను స్టార్ట్ చేస్తాను. సో అందరూ కూడా గమనించుకోండి. ఇట్ ఈస్ ఎ వెరీ యూస్ఫుల్ సెషన్. ప్రతి వాళ్ళకి ఇది అవసరమైనటువంటి సెషన్. ప్రతి వాళ్ళకు కూడా అవసరమైనటువంటి సెషన్. మీరందరూ అలర్ట్గా ఉంటే మొట్టమొదటిగా మనం తిన్న ఆహారం ఏమవుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కంటిన్యూస్. నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 100 to 150 grams ఆఫ్ షుగరే వాడుతున్నాం. సో వాట్ ఈస్ షుగర్? షుగర్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. జస్ట్ వన్ స్టెప్. నేను చెప్పాను డైజెషన్లో దెర్ ఆర్ ఆల్మోస్ట్ 108 స్టెప్స్ ఉండాలి అని. కానీ మేమేం చేస్తున్నాము, లాస్ట్ స్టెప్లో వచ్చే పదార్థాన్ని డైరెక్ట్ ఫస్ట్లోనే నోటికి వేసుకుంటున్నాం. వై ఇస్ ద అమౌంట్ ఆఫ్ షుగర్ విచ్ వీ రిక్వైర్ 0? బికాస్ షుగర్ వచ్చేది ఒకే స్టెప్ డైజెషన్లో. మీరు నోటికి వేసుకొని ఒక క్షణం లోపలే అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా డివైడ్ అయిపోతుంది. మీ రక్తానికి సడన్గా ఎక్కువ గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో 150 grams షుగర్ వాడుతుంటే అంత వెంటనే అంత గ్లూకోజ్ మీ రక్తానికి వచ్చేస్తుంది. నాట్ జస్ట్ షుగర్. అగైన్ నెక్స్ట్ టాపిక్ we were going to speak about was rice and wheat. సో రైస్ అండ్ వీట్ ఎందుకు మనకు సరి అయిన మీరందరూ అలర్ట్ గా ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్ అంశం చెప్పబోతుంది. ఇక్కడ షుగర్ వేరు, డయాబెటిక్ వేరు. ఈ విషయాన్ని క్రిస్టల్ క్లియర్ గా రాసుకోవాలి. అందరూ కూడా షుగర్ అనగానే భయపడిపోతున్నారు. షుగర్ అనేది ఆహార పదార్థము, తినే పదార్థము. డయాబెటిక్ అనేది ఒక డిజార్డర్. ఇది క్లారిటీ ఉంది కదా? షుగర్ వేరు, డయాబెటిక్ వేరు. అందరూ కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో ఆ డయాబెటిక్ ను తీసుకొచ్చి షుగర్ 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 అని చాలా భయపెట్టేస్తున్న సందర్భాలు ఉన్నాయి. డయాబెటిక్ అనేది ఒక డిజార్డర్, షుగర్ అనేది ఒక ఆహార పదార్థం. జనరల్ గా షుగర్ అంటే టేబుల్ షుగర్ అనుకుందాం. అసలు ఈ టేబుల్ షుగర్ కానీ మనం తినే చక్కెర అనేది మనకు 0 అవసరం. అసలు షుగర్ అంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ అని చెప్పి రాస్తున్నారు. ఇక్కడ రాసుకోవాలి, గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. అసలు ఈ గ్లూకోజ్ మనిషి బాడీకి ఎంత అవసరం అంటే ఎప్పుడు చూసినా 5 grams ఉండాలి. ఎంత ఉండాలండి? ఎప్పుడు చూసినా 5 grams మ్యాక్సిమం ఉండొచ్చు. 5 grams ఉండాలి. మరి ఇప్పుడు ఏంటంటే ఒకసారి షుగర్ తింటే 150 grams వస్తుందంట. ఏది? గ్లూకోజ్. కంటిన్యూస్. ఆహారం కాదంటే దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దానివల్ల రక్తానికి సడన్గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూస్తాం. కార్బోహైడ్రేట్, స్టార్చ్. ఎస్. సో రక్తం పని ఏమని చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్కి ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఈస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్. అన్ని ఎప్పుడు తిరుగుతుండే పని. సో ఎలా ఉండాలి? ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి జామున్కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తున్నాం. ఎందుకు? చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది? నీళ్ళు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. సో
సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకంలాగా మందగా చిక్కగా తయారవుతుంది. సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది, సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి మళ్ళా రక్తాన్ని పలసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేస్తుంది అనే ఇక్కడ యకృత్. అదేం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్. రైట్. సో ఇక్కడ మనం ఏ ఆహార పదార్థం తిన్నా కానీ అది గ్లూకోజ్గా మారుతుంది. ఫస్ట్ ఈ గ్లూకోజ్గా మారే క్రమంలో ఇది బాగా మనం నేర్చుకోవాల్సిన అంశం. సో మెయిన్గా వచ్చేసి ఈ రక్తం అనేది దాన్ని టాపిక్ తీసుకుని, రక్తం అనేది నీళ్ళలాగా ఉండాలి, పలచగా ఉండాలి. ఎందుకు పలచగా ఉండాలంటే ఈ రక్తం అనేది మన బాడీలో ఉన్న కోటాను కోట్ల కణాలకు గుండె దగ్గర శుభ్రపడి మంచి రక్తం వెళ్ళాలి, చెడు రక్తం మళ్ళీ గుండెకు వస్తే ఇక్కడ శుభ్రపరుస్తుంది, క్లీనింగ్ జరుగుతుంది ఇక్కడ. మరి అక్కడ ఏంది, పలచగా ఉంటే తొందరగా వెళ్తుంది, తొందరగా వస్తుంది. కానీ దీన్ని చిక్కబరుస్తున్నాం. ఎట్లా చిక్కబరుస్తున్నాం అంటే చాలా చక్కటి ఉదాహరణ చెప్పింది మేడం. మన అమ్మల అందరు కూడా తెలుసు, నిన్న అందరూ స్వీట్గా గులాబ్ జామ్ ఏమైనా చేసి ఉంటారు. గులాబ్ జామ్ ఎలా చేస్తారు, నీళ్లు తీసుకుంటారు, నీళ్లు పలచగానే ఉంటాయి, వేడి పెడతారు, తర్వాత కొంచెం కొంచెం చక్కెర వేస్తుంటారు, చక్కెర వేసి ఇట్లా తిప్పుతూ ఉంటుంది, ఏమైపోతుంది, పాకంలాగా మారిపోతుంది. మనం తీసుకునే ఆహార పదార్థం ఏదైనా కానీ అది ఇడ్లీయా, చపాతీయా, పూరియా, ఇంకేం తింటావో అది గ్లూకోజ్ లాగా మారుతుంది. గ్లూకోజ్ లాగా ఎప్పుడు చూసినా 5 grams రావాల్సింది ఒకేసారి 150 వచ్చింది. అంటే ఇంత చక్కెర వేయాల్సింది, ఇంత చక్కెర వేసిన ఏమైపోతుంది, మొత్తం కూడా నీళ్ళు ఎట్లయిపోతాయి, సో బెల్లం పాకం లాగా తయారైపోయి మందంగా తయారైతాయి. ఈ యొక్క మనం తిన్న ఫుడ్ కూడా ఒకేసారి తింటాం కదా, మనం తినగానే అది చిక్కగా మారిపోతుంది. చిక్కగా మారిపోయినప్పుడు భగవంతుడు మనిషి ఇట్లాంటి వాడని ముందే తెలిసేమో, ఇక ఎట్లయినా కొంచెం సేవ్ చేద్దామని మన లివర్ చాలా ఫ్రెండ్లీ ఆర్గాన్. మన బాడీలో మనకు ఫ్రెండ్లీ ఆర్గాన్ ఏదంటే లివర్ 1.5 kg ఉంటుందండి. అన్నిటికీ పరిమాణం లేదు కానీ దీనికి పరిమాణం ఉంది. 1.5 kg ఉంటుంది పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అయితే 500 నుంచి 750 గ్రాములు. ఈ లివరు అది కెమిస్ట్రీ ల్యాబ్ లాంటిది. అది ఒక్కొక్క పదార్థాన్ని మనకు హెల్ప్ చేయడానికి ఎట్లా మారుస్తుందో చూద్దాం కంటిన్యూస్. నా మాట మీకు అర్థమవుతుంది కదా, తెలుగులో అర్థమైతే ఒకసారి తమ్మి ఇవ్వండి. సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ని అంతా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్ అని. ఎక్కువైన గ్లూకోజ్ ఇప్పుడు మీ రూమ్లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి అనుకోండి, సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దేర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని పేపర్స్ని తెచ్చేసి ఒక ఫైల్లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ని బాడీ మేనేజ్ చేసే దానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి గ్లైకోజన్గా తయారు చేస్తుంది. కానీ అక్కడికి ఆగట్లేదు, టేబుల్ పైన 15 ఫైళ్ళు పడినాయి అటు ఇటు. సో అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ ఆ ఫైళ్ళన్నీ ఒక చోట తెచ్చి ఒక బాక్స్లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్గా తయారు చేస్తుంది. ఆ ఫ్యాట్ ఏమవుతుంది, వేరే. రైట్, సూపర్. ఇక చూడండి, ఫస్ట్ ఏమైంది, మనం తినే ఆహార పదార్థాలు ఏదైనా గ్లూకోజ్గా మారుతాయి. గ్లూకోజ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ గ్లైకోజన్గా మారుస్తుంది. ఫస్ట్ ఏంటిది, గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్గా మారుతుంది. ఈ గ్లైకోజన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ అయిపోయిన తర్వాత ఈ పదం లాస్ట్లో చూద్దాం, మళ్ళీ ఈ గ్లైకోజన్ అనే పదాన్ని లాస్ట్లో చూద్దాం. గ్లైకోజన్ అనే పదాన్ని చివరిలో వస్తుంది. ఈ గ్లైకోజన్ కూడా అయిన తర్వాత ఏమైపోయింది, ఫ్యాట్గా మారుతుంది. ఫ్యాట్ ఇప్పుడు ఏమొచ్చింది, ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలు, మంచి పదార్థం. దీంట్లో మంచి కొవ్వు ఉంటుంది, చెడు కొవ్వు ఉంటుంది, కానీ ఇది ఎక్కువగా బ్యాడ్ ఫ్యాట్గా మారుతుంది. ఫ్యాట్గా మారిపోయి అందరూ కూడా ఏమంటారు, అదే నేను ఏం తినట్లేదండి, లావ్ అయిపోతున్నాను, సో నాకు పొట్ట వచ్చేస్తుందండి, నా కాళ్ళని లావ్ అయిపోతున్నాయి, నా ముఖం ఉబ్బిపోతుంది. ఎక్స్ట్రా ఏమి తినాల్సిన అవసరం లేదు. మనం తినే ఆహార పదార్థం 5 గ్రాములు ఉండాల్సింది 150 గ్రాములు పడిపోతుంది మన మీద, ఒక్కసారి ఇట్లా దాడి చేస్తుంది, ఫ్యాట్ అవుతుంది. ఇక్కడ రెండోది ఏంటిది, ఫ్యాట్. నెక్స్ట్ సార్ ఫ్యాట్ నెక్స్ట్ ముందుకెళ్దాం.
వేరే దేహంలో బయట పెరిఫెరల్ రీజన్స్లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము? ఒబేసిటీ, లావుగా ఉండేది ఒక రోగము. 40% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ అని చెప్పాను పొద్దున. సో ఎక్కువ అయిన గ్లైకోజన్ని ఫ్యాట్గా తయారు చేసి ఆ ఫ్యాట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఒబేసిటీ అని పిలుస్తాం. అక్కడికి ఆగట్లేదే, ఇంకా ఎక్కువగా గ్లూకోజ్ వస్తూనే ఉంది రక్తం లోపలికి. సో అప్పుడేమవుతుంది? దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది. దాన్ని ఏమంటాము? కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 years 30 years పీపుల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మింగుతున్నారు. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది. మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ? మన యకృత్తు దాన్ని తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తినను అయినా చాలా మంచి ఆన్సర్ చెప్తుంది మేడం. ఏమైపోయింది? గ్లూకోజ్ అయిపోయింది, గ్లైకోజన్ అయిపోయింది, ఫ్యాట్ గా మారుతుంది. ఫ్యాట్ అనేది ఒబేసిటీ అంటే అండర్ వెయిట్ ఉన్నా ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్నా ఒబేసిటీ. బక్కగా ఉన్నా కానీ ఒబేసిటీ కింద లెక్కే, ఓవర్ వెయిట్ ఉన్నా కానీ ఒబేసిటీ కింద లెక్కే. ఇది కూడా ఒక లిమిట్ వరకు అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్. ఇది అతి పెద్ద సమస్య అండి. దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ గా మారుస్తుంది. ఈ కొలెస్ట్రాల్ వచ్చేసి ఈ రోజుల్లో అందరూ కూడా ఫేస్ చేస్తున్నారు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, ట్రైగ్లిజరైడ్స్ అని. ప్రతి చిన్న పిల్లలు కూడా ఈ యొక్క కొలెస్ట్రాల్ తగ్గడానికి టాబ్లెట్లు వాడుతున్నారు. ఏంటి దీనికి మూల కారణం అంటే, నువ్వు తీసుకునే ఫుడ్ దశల వారీగా లోపలికి రావాల్సింది ఒకేసారి మీద పడుతుంది. ఇదే మెయిన్. ఎక్సెస్ గ్లూకోజ్. ఒకసారి ఎక్సెస్ గ్లూకోజ్ ఒకసారి తమ్మిద్దాం. కొలెస్ట్రాల్ కూడా వచ్చింది. కొలెస్ట్రాల్లో ఏమవుతుందో చూద్దాం. కొలెస్ట్రాల్కు ఏమవుతుంది? కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే, మీరు తింటుండే బియ్యం గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు హైపర్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అది, ఆ లిపిడ్ ఈ లిపిడ్ అని దానికి మళ్ళీ ఇంకో గోళీ ఇస్తారు. Sleep problem is not a sleep anxiety because of overthinking. అదే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా అయినప్పుడు రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ లోపల ఇట్ స్టార్ట్స్ గెటింగ్ డిపాజిటెడ్. సో వెన్ ఇట్ డిపాజిట్స్ అరౌండ్ ద హార్ట్. సో హార్ట్ ఎలాంటిది? ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పనిచేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది? బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దానిది. కానీ దానికి నాన్ స్టాప్ పని చేసేదానికి చాలా ఎనర్జీ అవసరం. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెజల్స్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది? ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడి నుంచి రక్తం వస్తుంది. ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతుంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. సో ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది? దిస్ పార్ట్ డైస్. ఒకేసారి మన హార్ట్లో ఒక పెద్ద రీజన్లో ఇలా జరిగితే ఏమంటాము? హార్ట్ అటాక్. 1 minute. ఇది బాగా గమనించాలి మిత్రులారా, మనందరం కూడా బాగా గమనించాలి. పెద్దవాళ్ళకు 60 సంవత్సరాలకు, 70 సంవత్సరాలకు, ఇంకా ఆ పైన వయసులోనో 50 సంవత్సరాల తర్వాత హార్ట్ స్ట్రోక్స్ వచ్చినాయంటే ఓకే, ఇంతకాలం తిన్న ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఉన్నాయో, లేదంటే మానసిక ఒత్తిడి, రకరకాల కారణాలు అనుకోవచ్చు. స్కూల్ పిల్లలకు హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, కాలేజ్ పిల్లలకు హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, అక్కడికక్కడికే పడిపోతున్నారు. వాళ్ళకి ఏమన్నా చెడు అలవాట్లు ఉన్నాయంటే ఏమీ లేవు. ఇక్కడ మెయిన్గా ఏమైపోతుందంటే, మనం తినే ఆహారంలోనే ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్. మరి ఎందుకు ఈ హార్ట్ స్ట్రోక్? హార్ట్ కూడా బ్లడ్ కావాలి, హార్ట్ కూడా రొటేట్ కావాలంటే దానికి బ్లడ్ కావాలి. ఇక్కడ బాగా ఉదాహరణ చూసుకుంటే మనది నల్లా పైప్ అంటారు, ఏమంటారు? వాటర్ పైప్. మనం బోర్ నుంచి వాటర్ పైప్ పెడుతున్నాం. ఈ వాటర్ పైప్ కనుక వాటర్ పైప్ క్లీన్ గా ఉంటే ప్రెజర్ ఫాస్ట్ గా వస్తుంది, మొక్కలకు నీరు అందుతుంది. రాను 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 ఏమైపోతుందంటే దాంట్లో గ్రీన్ మనకు పాచి పట్టినట్టు వచ్చేస్తుంది. పాచి పట్టినట్టు వచ్చేసినప్పుడు ఏమైంది? ప్రెజర్ సరిగ్గా అందదు. ప్రెజర్ అందకపోవడంతో ఎక్కడక్కడ పైపు పగిలిపోతూ ఉంటుంది.
ఈ యొక్క హార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కొలెస్ట్రాల్ బొమ్మ వేసింది కదా మేడం, ఎట్లయితే ఈ నల్లా పైపు, ఈ వాటర్ పైప్ ఎట్లయితే ఈ యొక్క గ్రీన్ పాచితో పట్టిపోతుందో, లోపల కొలెస్ట్రాల్ కూడా అక్కడ పేరుకుపోతాయి. అక్కడ పేరుకుపోవడంతో ఈ బ్లడ్ అక్కడికి సర్క్యులేట్ కాదు, ఆక్సిజన్ సర్క్యులేట్ కాకపోవడం వల్ల ఈ ఎక్సెస్ గ్లూకోజ్, అంటే ఇప్పుడు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రోజు తింటూనే ఉండడంతో ఇది వచ్చే ప్రాబ్లం. ఇది కొలెస్ట్రాల్ ఈ యొక్క వెజల్స్ మీద ఉండేది హార్ట్ స్ట్రోక్స్ కి వచ్చేటువంటి ప్రమాదం ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వస్తుంది. ఇది చిన్నపిల్లలకు అదే జరుగుతుంది, పెద్దవాళ్ళకి అదే జరుగుతుంది. ఎందుకు మరి చిన్నపిల్లలకు మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా ఎక్సెస్ గ్లూకోజ్ గా మారిపోతా ఉన్నాయి. నెక్స్ట్ సార్. హార్ట్ అటాక్ అయ్యి చిన్న చిన్న వయసులోనే ఏం తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద రీజన్లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు, స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి, లోపల ఇక్కడ మళ్ళీ ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు. దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళీ ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అక్కడే అట్టే ఉంటుందా, ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళీ ఇక్కడ బ్లాక్ కావచ్చు, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రండి, మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తామని చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ అగేన్స్ట్, మళ్ళీ కాకుండా ఉండదు, అప్పటికప్పుడు ఒక సొల్యూషన్, ఇంకో రూట్ తయారవుతుంది. ఇదే ప్రాసెస్ మీకు ఎప్పుడు బ్రెయిన్లో జరిగినప్పుడు దాన్ని ఏమంటాము, స్ట్రోక్ అని పిలుస్తాం. మన బ్రెయిన్ ఒక భాగము రక్తం సప్లై లేకుండా, ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అని పిలుస్తాం. సో ఏ భాగంలో జరుగుతుందో ఆ ఎఫెక్ట్, దాని కంట్రోల్ ఏ భాగం పైన ఉంటుందో అది స్టాప్ అయిపోతుంది. యూజువలీ ఏమవుతుంది, రైట్ సైడ్ మొత్తం ఆగిపోతుంది, లేకుంటే లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది. లెఫ్ట్ సైడెడ్ పారాలిసిస్ అంటాం. రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ. సో రైట్ సైడ్లో స్ట్రోక్ జరిగితే మన లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది, ఆర్ వైస్ వర్సా, ఆపోజిట్. సో స్ట్రోక్ ఎందుకు అవుతుంది, ఎక్కువైన గ్లూకోజ్ కొలెస్ట్రాల్ లాగా మారి అది మన బ్రెయిన్లో ఉండే వెజిల్స్ని బ్లాక్ చేసేసి స్ట్రోక్ జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకో పెద్ద రోగం. ఒక్క నిమిషం, ఇక్కడ బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరు కూడా ఈ మధ్య ఏ పల్లెటూరుకి వెళ్ళినా కానీ అందరు కూడా ఎక్కువ స్ట్రోక్ తో ఇబ్బంది పడుతున్నారు. సిటీలో కూడా ఉంది, పల్లెటూరులో ఎక్కువగా కనపడుతుంటది. ఈ యొక్క స్ట్రోక్ రావడానికి గల కారణం ఏంటి, ఏది పెరాలసిస్ స్ట్రోక్ అంటున్నారంటే దీనికి కూడా ఎక్సెస్ గ్లూకోజే. ఇప్పుడు హార్ట్ లో జరిగితేనే హార్ట్ ఫెయిల్యూర్, అదే సేమ్ ప్రాసెస్ బ్రెయిన్ లో జరిగింది. కుడి బ్రెయిన్ లో జరిగితే ఎడం వైపు వస్తుంది, ఎడం బ్రెయిన్ లో జరిగితే కుడి వైపు వస్తుంది. ఏంటి దీనికి ప్రధాన కారణం, ఎక్సెస్ గ్లూకోజే. ఈ కొలెస్ట్రాల్ ఫార్మేషన్ అంతా కూడా అక్కడ బ్రెయిన్ లో జరిగి బ్రెయిన్ లోకి ఆక్సిజన్ వెళ్లకుండా బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా చేయకపోతే ఏమైంది, ఇప్పుడు మనకు సిగ్నల్ లేదండి, ఫోన్ వస్తుంది, సిగ్నల్ సరిగ్గా లేదు, మాట్లాడతామా, మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, ఎదుటి వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాదు. ఈ బ్రెయిన్ లో కూడా సేమ్ అయిపోతుంది ఏంటంటే ఈ సిగ్నల్ లాగా తగ్గిపోతుంది. సిగ్నల్ తగ్గిపోయినప్పుడు వెంటనే ఏమైపోతుంది, సో సిగ్నల్ మాట వినపడినప్పుడు కమ్యూనికేషన్ అయిపోయి ఆ ఆర్గాన్ అనేది పెరాలసిస్ అయిపోతుంది. పెరాలసిస్ రావడానికి గల కారణం కూడా ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అన్న విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఈ మాట మీకు అర్థమైతే తమ్మివ్వండి, ఇంకా అంతకంటే ఇంకోటి వస్తుంది చూద్దాం. నెక్స్ట్ started with BP or hypertension. సో రక్తనాళం లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది అని. ఎందుకు పెరిగింది, రక్తము మందంగా ఉంది, నీళ్ళగా పారుతూ ఉంటే అది ప్రెషర్ ఉండదు, మందంగా అయ్యి అక్కడే స్టాగ్నేట్ అవుతుంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. సో మేము చెట్లకి నీళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తాం, అంత దూరం ఉంటే చెట్టు పైప్ రావట్లేదంటే పైప్కి సగం ఇలా మూస్తాం, ఏమవుతుంది, నీళ్ళు ప్రెషర్ ఎక్కువై అంత దూరం వెళుతుంది. సో మన దేహం లోపల బ్లడ్ వెజల్స్లో ఇదే జరుగుతుంది. చిన్న చిన్న డిపాజిట్స్ వల్ల బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడేమంటాము, దాన్ని బీపీ అని పిలుస్తాం. అందరూ ఏమంటారు, ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. Do you feel trapped holding you in prison? ఉప్పు తింటే బీపీ ఎక్కువ అవుతుంది. కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే గ్లూకోజ్ వల్ల. బీపీ ఎంతున్నా చక్కెర బాగా తింటుంటారు, సాల్ట్ బిస్కెట్ అవాయిడ్ చేసి స్వీట్ తింటుంటారు. కానీ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందేది చక్కెర అనేది ఎప్పుడు వచ్చినప్పుడు. ఇంకా ఒక ప్రొసీజర్ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది,
చిన్న పిల్లలు కూడా సరదా వీడియోలు పెడుతున్నారు, మమ్మీ నాకు బీపీ లేపక మమ్మీ అంటున్నారు. ఏమైనా షార్ట్ రీల్స్ లో చూసారా? నేను చాలాసార్లు చూశాను. చిన్న పిల్లలు కూడా సరదాగా తీసి అందరు కూడా షార్ట్ రీల్స్ పెడుతున్నారు. అసలు బీపీ అనేది చాలా కామన్ అయిపోయింది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. ఏం జరుగుతుంది బీపీ అనేది? చాలా మంది ఉప్పు తింటే బీపీ వస్తుంది అనుకుంటున్నారు. ఉప్పు తింటే పెరుగుతుంది. ఉప్పు ఎక్కువ తినలేము, తిక్కమైతే తినలేము. అదే చక్కెర మీన్స్ మళ్ళీ గ్లూకోజే. చక్కెర అనగానే మీరు టేబుల్ షుగర్ అనుకుంటారు. ఇది పెద్ద మిత్తు. బెల్లం అనుకుంటారు, లేదా మనం వేసుకునే చక్కెర పదార్థం అనుకుంటారు. కానీ మనం తినేటువంటి ఫుడ్డే గ్లూకోజు. ఈ గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు కూడా మన రక్తాన్ని చిక్కబరచడం తోటి సో బీపీ అనేది వస్తుంది. బీపీ కూడా కామన్ అయిపోవడానికి గల కారణం ఎక్సెస్ గ్లూకోజ్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇంకా ఇది చాలా వండర్ఫుల్. నెక్స్ట్ సరిపోవట్లేదని దేహము గ్లూకోజ్ని ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్బీసీ పైనే కూర్చొనేస్తుంది. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి. సో నీళ్ళ భాగం పరిగెత్తుంటే మధ్యలో సెల్స్ విల్ బి డిస్పర్స్, దట్ ఈస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, 3 టైప్స్ ఆఫ్ సెల్స్. సో ఎర్ర కణాల పైన వెళ్ళి గ్లూకోజ్ కూర్చొనేసినప్పుడు దాన్ని ఏమంటాము? గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది? దాన్ని డయాబెటీస్ అని పిలుస్తాం. రైట్. ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ చూడండి, లాస్ట్ లో వచ్చేదే డయాబెటిక్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చిన గ్లైకోజన్ అనే పదం ఇక్కడ వచ్చింది. ఇది చూడండి, HbA1c టెస్ట్ చేసుకోవాలంటే. ఒకవేళ కనుక నీకు డయాబెటిక్ కనుక ఉంటే నీ లోపల బీపీ ఆల్రెడీ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఆల్రెడీ ఉండే అవకాశం ఉంది, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, తర్వాత ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంది, అన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది నీకు కనుక డయాబెటిక్ ఉంటే. బీ అలర్ట్. డయాబెటిక్ ను చాలా లైట్ గా తీసుకుంటున్నావేమో. డయాబెటిక్ అనేది అన్నిటి తర్వాత వచ్చేదాన్ని తొందరగా కనిపెడుతున్నారు. ఇది గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ అంటారు. డయాబెటిక్ ను ఒక ఎంత గ్యాంగ్ లీడర్. ఏ గ్యాంగ్ లీడరు? పెద్ద దొంగతనాలు చేయడానికి లీడర్ ఎట్లా ఉంటారో అట్లా. ఇది HbA1c అనే టెస్ట్ ద్వారా మాత్రమే మనం చెక్ చేసుకోవాలంట. ఇక చూడండి, ఎర్ర రక్త కణాల మీద కనపడేది. నెక్స్ట్ సార్, కంటిన్యూ. ఎక్కువైన గ్లూకోజ్ షుగర్కైనా కారణం కావచ్చు, బీపీకైనా కారణం కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కొలెస్ట్రాల్ పెరగచ్చు, ఒబిసిటీ కావచ్చు. సో ఆల్ ద సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకు దేనివల్ల వస్తుంది? రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకుండా ఉండే దానివల్లనే వస్తుంది. సో మూల కారణం ఒకటే, రోగాల రూపాలు వేరే వేరే, ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ రూట్ కాజ్ ఆఫ్ నాట్ మేనేజింగ్ ద గ్లూకోజ్ ప్రాపర్లీ. సో ఈ HbA1c అనేది చాలామంది షుగర్ పేషెంట్స్ ఓన్లీ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ మాత్రమే చెక్ చేసుకుంటుంటారు. అంటే తినక ముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉందని. అది ఏమి ఇస్తుంది మీకు వాల్యూ? ఈ రక్తంలో ఉండే నీళ్ళ భాగంలో ఎంత చక్కెర కరిగింది అని చూపిస్తుంది. ఒక్కొక్క క్షణం అది మారుతూ ఉంటుంది. మీరు పడుకొని లేస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది, తిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, కొంచెం నడిచి వస్తే ఆ గ్లూకోజ్ వాడింటారు తగ్గుతుంది. సో అలా మారుతూ ఉంటుంది. కరెక్ట్ ఐడియా మీకు దాంతో రాదు. కరెక్ట్ ఐడియా మీకు వచ్చేది ఈ HbA1cతో. సో దీన్ని 3 monthsకి ఒకసారి అయినా చేస్తుండాలి. ఎందుకంటే ఒక్కసారి అది వెళ్ళి ఆర్బీసీతో కనెక్ట్ అయిపోతే ఆ ఆర్బీసీ ఉండేంత వరకు అది ఎక్కడ పోదు. ఆ గ్లూకోజ్ ఇస్ అటాచ్ టు ద ఆర్బీసీ. ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఎంత? 120 days. సో 3 months తర్వాత మన దేహంలో ఉండే ఆర్బీసీ డిస్ట్రాయ్ అయ్యి కొత్త ఆర్బీసీ వస్తుంటుంది. సో మీరు HbA1c చేసినప్పుడు 3 monthsలో యావరేజ్ ఎంత షుగర్ ఉంది అని సరిగ్గా తెలుస్తుంది. ఎంత ఉండాలి అంటే 6.5 కింద ఉంటే మీరు నార్మల్లో ఉన్నారు. 6.5 to 7.5 అంటే బార్డర్ లైన్, షుగర్ వస్తుంది అని చెప్తుంది దేహం. ఇంకా 10, 11, 12, 14, 16 వరకు చూస్తుంటాం. సో అంత 9 పైన 10 పైన పోయిందంటే అప్పుడు మీకు షుగర్ వల్ల అయ్యే అదర్ ఎఫెక్ట్స్ లైక్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేది, కంట్ల పైన ఎఫెక్ట్, రెటినోపతి అయ్యేది, లేకుంటే నర్వ్స్ డ్యామేజ్ అయ్యేది, న్యూరోపతి అయ్యేది, అన్ని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేకుంటే దెబ్బ తగిలితే గ్యాంగ్రీన్ అయ్యేది, బాగా కాకుండా ఉండి వూండ్ ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేయాల్సి వచ్చేది. ఇవన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు మీ HbA1c 10 కంటే పైన ఉన్నప్పుడు, 9, 10 ఉన్నప్పుడు.
సో HbA1c is the correct monitor for your diabetes control. ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మేము ఏం కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ రోగాలన్నీ మంచిదే కదా, అన్ని దానికి ఒకే రూట్ కాజ్ అంటే ఈజీ అయింది కదా, అన్ని ప్రివెన్షన్ ఒక్కటి కంట్రోల్ చేస్తే సరిపోతుంది. ఈ మాటకు మీరందరూ రియాక్షన్ ఇవ్వండి. ఒక్కటే సమస్యలు వేరే, సమాధానం ఒక్కటే. దేన్ని మెయింటైన్ చేయాలంటాడా? ప్రివెన్షన్ గా గ్లూకోజ్ మెయింటైన్ చేయాలంట. గ్లూకోజ్ నియంత్రణ ఏంటి? ఎక్సెస్ గ్లూకోజ్ నియంత్రణ. దాన్ని గనుక కరెక్ట్ గా నియంత్రణ చేసుకుంటే చాలు. ఈ అన్నిటి కూడా డయాబెటిక్ కూడా. సార్ కంటిన్యూ చేయండి సార్. లాస్ట్ వర్డ్స్ విని మనం ఇంకో టాపిక్ లోకి వెళ్దాం. ఎక్సెస్ గ్లూకోజ్ నియంత్రణ చేస్తే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూలం ఒకటే. ఆ మూలం మీద మనము పని చేసినట్టయితే, సో ఈ డయాబెటిక్ మనం ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, మిషన్లు కొనుక్కొని ఇంట్లోనే పెట్టుకుంటారు. పూటకు చెక్ చేసుకుంటారు. పూటకు చెక్ చేసుకొని బెమ్మాయిలు ఎత్తిపోతుంటారు. మిత్రులారా, అసలు HbA1c అనే టెస్ట్ 90 రోజులకు ఒక్కసారి కనుక నువ్వు డయాబెటిక్ అని డిసైడ్ అయితే జీవితాంతం మన కట్టె కాలే వరకు 3 నెలలకు ఒకసారి మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే అది అంతే, అది ప్రధాన శత్రువు కదా. ఎందుకంటే మనం ఎర్ర రక్త కణాలు కానీ మన కణము చనిపోయేది 120 నుంచి 150 రోజుల మధ్య చనిపోతుంది. కొత్త కణాలు పుడతాయి. మన ప్రొడక్ట్స్ వాడేటప్పుడు కూడా మినిమం ఏం చెప్తామంటే ఒక 4-5 నెలలు ఎందుకు వాడాలి అంటే ఇప్పుడు వచ్చే కణాలన్నీ ఆరోగ్యంగా పుట్టడానికి. కాబట్టి మన ప్రధాన శత్రువు ఎక్సెస్ గ్లూకోజ్. మరి వైట్ రైస్ వీటు ఇందయ్య బాబు ఎప్పుడు మా తిండి మీదనే పడతావా? తిండి మరి మన తాతలు తినలేదా? ముత్తాతలు తినలేదా? అందరు తిన్నారు కదా. ఇది అయ్యా అందరు తిన్నారు, మన ముత్తాతలు తాతలు తిన్నారు, కానీ వాళ్ళు శారీరక శ్రమ చేసిరు. అసలు వాళ్ళకి మానసిక ఒత్తిడే లేదు నాయన. వాళ్ళకి అసలు మానసిక పరమైన ఒత్తిడే లేదు. ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా స్ట్రెస్. చిన్న పిల్లలకి ఏం రావాలంట? నా మనవడు, నా మనవరాలు, నా కొడుకు LKGలో టాపర్, UKGలో టాపర్, ఫ్లెక్సీలో పడాలా. ఏం పడాలా? ఫ్లెక్సీలో పడితే సూపర్ అన్నట్టు లెక్క. 10/10 రావాలి. ఇంత మానసిక ఒత్తిడితోటి మన పిల్లల్ని పెంచుతున్నాం. కాబట్టి మనకు స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి వాళ్ళు తిన్న రైస్ మనం తినట్లేదు, వాళ్ళు తిన్న ఫుడ్ మనం తినట్లేదు. అసలు మనం తినే రైస్ అంతా కూడా గ్లూకోజే అవుతుంది. దీనికి పరిష్కారం కావాలి. సమస్యలు అన్ని ఒకటే మూలం, ఎక్సెస్ గ్లూకోజ్. ఈ ఎక్సెస్ గ్లూకోజ్ కు సమాధానంగా ఇండస్ట్రీలో కాఫీ ఎలా పాసిబుల్ అవుతుందో మనం చూద్దాం. ఒకసారి ఆ మేడం గారికి థ్యాంక్స్ చెప్దామా? మేడం గారికి, సరళ మేడం థ్యాంక్స్ చెప్పి ఇండస్ట్రీలో కాఫీ ఎట్లా పరిష్కారం అవుతుందో చూద్దాం. Ayurveda, one of the most renowned traditional systems of medicine, survived and flourished from ages till date. The relationship of the human body, from constitution and function to nature, and the elements of the universe will continue to flourish in times to come. The medicine-year-old Ayurvedic literature, called as Vairi in Sanskrit, literally meaning enemy, considered as an enemy of diabetes or Madhumeha. మనం కాఫీ దగ్గరకు వచ్చేసాం. కాఫీలో మెయిన్గా ఉన్నది సలేసియా రెటిక్యులేటా సాల్సిటాల్. ఇది ఎప్పటిదంటే 5000 సంవత్సరాల క్రితం చరక సంహిత గ్రంథంలో రాయబడ్డది. దాని గురించి ఏమని రాశారంటే బైరి అంటే ఎనిమి. దేనికంటే డయాబెటిస్ కు శత్రువుగా లాగా పనిచేస్తుందట ఈ యొక్క సలేసియా రెటిక్యులేటా. 5000 సంవత్సరాల క్రితం. ఆయుర్వేదం చాలా గొప్పది, కానీ ఇండియాలో పుట్టిన ఆయుర్వేదాన్ని మనమే ఎందుకు వాడట్లేదంటే 2 రీజన్స్. ఒకటి వచ్చేసి టేస్ట్ ఉండదు, కషాయాల రూపంలో ఉంటుంది, లేహాల రూపంలో ఉంటుంది. రెండోది సైంటిఫిక్ వ్యాలిడేషన్ చాలా తక్కువ. ఈ రెండింటిని మనం చూద్దాం. ఈ సలేసియా రెటిక్యులేటా ఎట్లా పనిచేస్తుందో. ఇక్కడ డయాబెటిస్ కు ఎనిమి లాగా పనిచేస్తుందట. నెక్స్ట్ సార్ కంటిన్యూ. This plant has been quoted in diabetic treatment protocols in a textbook called Sahasra Yogam, one of the most important classics in Ayurveda. This classic is a compendium of 1000 plus Ayurvedic medicines involving almost all the pharmaceutical procedures, hence called Sahasra Yogam. Salacia is called as Swarnamula, as the bark of the root is golden colored. The name Sapta Chakra is attributed as the root, when cut, shows 7 wheel-like structures.
Mehri is another synonym for its efficacy minute. against diabetes. దీన్ని బాగా చూడండి, సప్త చక్ర అంటారు. గోల్డెన్ కలర్ లో ఉంది, 7 చక్రాలు కలిగి ఉన్నటువంటిది. ఈ యొక్క సలేసియా రెటిక్యులేటా ఇది ఏదైతే ఒక ఫార్మాసిటికల్ కు ఒక ఇంగ్లీష్ టాబ్లెట్, ఇంగ్లీష్ టానిక్ తయారు చేసేటప్పుడు ఎట్లయితే ఫార్మాసిటికల్ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అవుతారో అన్ని ప్రొసీజర్స్ వాళ్ళ సలేసియా రెటిక్యులేటర్ లో కూడా దీన్ని కాఫీలో యాడ్ చేయడానికి ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇగో ఇది మనం వాడేది బాగా. సో సలేసియా రెటిక్యులేటా ఈ యొక్క సప్త చక్ర. నెక్స్ట్ సార్. In the Ayurvedic system of traditional medicine, it has been used as a remedy at the early stages of diabetes. Salacia appears to have a fairly unique polyphenolic profile. Salacia contains salicylic, saluretin, mangiferin, cotalinol, triterpenes, 13-MRT and poncoranol. The roots and stems have been extensively used for thousands of years in traditional medicines for the treatment of rheumatism. సార్, కాఫీ సర్వరోగ నివారణ ఎట్లయితుందంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ రోమటైడ్ ఆర్థరైటిస్ రాకుండా కాపాడడానికి కూడా ఈ సలేసియా రెటిక్యులేట్ వాడుతున్నారు. మన కాఫీ తాగితే కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఒక్కసారి ఈ పాయింట్ కు గ్రౌండ్ అప్లాస్ ఇద్దాం. నెక్స్ట్ సార్. Gonorrhea, skin diseases and diabetes. 1 minute. 3 చెప్పారు ఇక్కడ. డయాబెటిక్ రాకుండా కాపాడుతుంది, స్కిన్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది, నెక్స్ట్ వచ్చేసి రోమటైడ్ ఆర్థరైటిస్ రాకుండా కూడా కాపాడుతుంది. ఇది ఆల్రెడీ ఈ 3 మీద వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఆల్రెడీ వాడుతున్నారు. నెక్స్ట్ సార్. The roots of the Salacia have been collected from the wild as it's not a cultivated crop. Only a few tribals of the forests know how to identify the right tree and the right collection practices. ఎస్, ఈ సలేసియా రెటిక్యులేటర్ పర్టికులర్ కొంతమంది ఆ యొక్క అడవి జాతి వాళ్ళు మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలరు. చాలా వేల సంవత్సరాల నుంచి ఉన్న దాన్ని కూడా కొంతమంది మాత్రమే స్కిల్ కావాలి దానికి కూడా. నెక్స్ట్ సార్. The right quality of the roots are sourced from the forest as it is brought to our factory for further processing of the Salacia to make its extract, salcital. Once the freshly collected roots are obtained, it undergoes a quality check to ascertain its quality using modern pharmaceutical analytical equipments by our quality check team. Post this first round of quality analysis, the roots are cleaned and dried in shade to evaporate the moisture content. After the drying, the roots are again analyzed by our quality check team to make sure the roots are qualified enough for the extraction process. The dried roots are chipped and milled to obtain a specific size required for the extraction process. The milled roots are then charged to the reactors for the extraction process in our factory. After a rigorous extraction process, the phytoconstituents are analyzed and enriched by a unique enrichment process. The extract thus obtained is concentrated and dried to get the extract in the powder form. This form of the extract is sampled by the quality team and again is subjected to various analytical testing procedures to make sure it complies with strict internationally accepted regulations. Testing like description, moisture content, assay, heavy metals, pesticide residues, aflatoxins, microbiology parameters like total plate count, yeast. ఇక్కడ అంతర్జాతీయంగా ప్రతి దేశం కూడా మన ప్రోడక్ట్ ను యాక్సెప్ట్ చేసేలాగా అన్ని రకాల టెస్టులను ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని కూడా మన ప్రాసెస్ ను చూస్తూ ఉండండి. ఖచ్చితంగా అన్ని రకాల టెస్టులను చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సార్. And mold count and other pathogens are done.
Only after having satisfactory results of all these parameters, the material is packed in suitable containers. This Salsatal is used in the making of your favorite beverage, Indus Viva iCoffee. Once the Salsatal is received at Indus Viva manufacturing location, it's stored in a controlled area. All the other ingredients required for making of the iCoffee and other products of Indus Viva are also procured as per strictly approved protocols. All these ingredients are analyzed as per the raw material specifications required to make iCoffee. After the quality approval, the raw materials are moved to the production block for manufacturing of iCoffee. Salsatal, mucuna prurines, coffee and other ingredients of iCoffee are blended in the required proportions in the presence of quality experts and the block production officers. Once the iCoffee is manufactured, the finished goods are sampled by the quality personnel. The QC will analyze the blend as per the finished product specifications of iCoffee. To ensure safety of our customers, the final product is analyzed for any presence of any traces of heavy metals, pesticide residues, Right, sir. Continuous. aflatoxins and microbiological organisms and pathogens to provide only the best of the material to the consumers. Quality ascertained throughout the journey, right from interior forests to the manufacturing premises, the storage, the dispatch process, and finally to your home. Indus Viva iCoffee, the beverage for good health, well-being and sustainability. Indus Viva also manufactures iPulse, iCare, iGlow and iSlim. రైట్, ఒక్కసారి ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మన R&D. మన ఆన్సర్ దొరికిందా? ఒకసారి R&D గ్రాండ్ అప్లైజ్ ఇద్దాం. ఆన్సర్ దొరికిందా? అసలు ఇప్పుడే అసలైన సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడే మీరు చాలా అలర్ట్గా ఉండాలి. మన శత్రువు, ప్రధాన శత్రువు ఏంటిది? ఎవరైనా టైప్ చేస్తే నేను ముందుకు వెళ్తా. మన ప్రధాన శత్రువు ఏముందనుకున్నాం ఈరోజు? ఎవరైనా ఒకరు టైప్ చేసి మెసేజ్ చూసేదాకా ముందుకు. ఎక్సెస్ గ్లూకోజ్. ఈ ఎక్సెస్ గ్లూకోజ్కు సమాధానంగా మరి iCoffee ఎలా పరిష్కారం అవుతుంది? 2 ఉదాహరణలు తీసుకుందాం. మన తాత ముత్తాతలు కూడా రైసే తిన్నారు, మనం కూడా రైసే తిన్నాం. వాళ్ళకి ఇంత ప్రాబ్లమ్స్ లేవు, ఇన్ని కొలెస్ట్రాల్ లేవు, ఇంత బీపీలు లేవు, ఇంత షుగర్ లేవు, ఇన్ని హార్ట్ అటాక్ లేవు, ఇన్ని పెరాలసిస్ స్ట్రోక్లు లేవు, ఇన్ని సమస్యలు లేవు. నెంబర్ 1 క్వశ్చన్. మరి నెక్స్ట్ వచ్చేసి రెండో రకం గ్లూకోజ్ ఎక్కడ కనపడుతుంది అంటే డాక్టర్స్ సెలైన్ రూపంలో కనపడుతుంది. ఈ సెలైన్ ఎట్లా ఎక్కిస్తారు? సెలైన్ ఎవరైనా ఎక్కించుకున్నారా? నాకైతే ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కించినట్టు గుర్తు. ఈ సెలైన్ ఎట్లా వస్తుంది? మనకు బాగా అర్థం కావడానికి తీసుకున్నాం. గ్లూకోజ్ అంటారు. ఎట్లా వస్తుంది? ఒక లీటరు, హాఫ్ లీటర్ ఉంటుంది. దాన్ని డ్రాప్స్ గా ఒక 4-5 అవర్స్ మనకు దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే మనం తీసుకునేటువంటి గ్లూకోజ్ ఏదైనా కానీ స్టెప్ వారుగా ఎప్పుడు చూసినా 5 గ్రాములే మన బాడీలో ఉండాలి. మరి మన తాత ముత్తాలు తీసుకున్న రైస్లో 3 భాగాలు ఉన్నాయి. సో లోపల వచ్చేస్తే తెల్ల రైస్ ఉంటుంది, దానిపైన బ్రాన్ తౌడు ఉంటుంది, దానిపైన పొట్టు ఉంటుంది, పొట్టు ఉంటుంది. ఈ 3 లేయర్స్ కలిగి ఉంటుంది. మన తాత ముత్తాతలు ఓన్లీ ఈ పొట్టు తీసేసేవాళ్ళు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ పైన ఉన్న తౌడును కూడా తీసేస్తున్నాం. ఈ యొక్క బ్రాన్ రైస్ మనకేదైతే తౌడు ఏదైతే ఉంటుందో అది ఏం చేసేదంటే ఆ తౌడుతో కూడుకున్నటువంటి ఈ యొక్క ముడి బియ్యం ఏమైందంటే ఎట్లయితే ఈ హాస్పిటల్లో ఈ గ్లూకోజ్ను నెమ్మదిగా డ్రాప్స్ ఎట్లయితే వస్తుందో 5 గ్రాములు ఉంటుందో ఈ యొక్క ముడి బియ్యం కూడా 5 గ్రాములు ఉండేలాగా చేస్తుంది. కాబట్టి మనకి సమస్యలన్నీ ఉండేవి కాదు. అయ్యా మరి పరిష్కారం కాఫీ ఎలా అవుతుందంటే ఈ యొక్క హాస్పిటల్లో సెలైన్ ఎట్లయితే డ్రాప్స్ గా ఎట్లయితే వదిలిపెడుతుందో గ్లూకోజ్ను, ఎట్లయితే ఈ ముడి బియ్యం ఎట్లయితే వదిలిపెడుతుందో గ్లూకోజ్ను, సలేసియా రెటిక్యులేటర్ కూడా సేమ్ గుణం ఉంది.
ఒక్కసారి సలేసియా రెటిక్యులేటర్కు సాల్సిటాల్కు గ్రాండ్ అప్లాస్. సేమ్ గుణం ఉంది, అందుకని కాఫీ పనిచేస్తుంది, అందుకని ఇవన్నిటిని కూడా పనిచేస్తుంది. కానీ సలేసియా రెటిక్యులేటర్ చాలా కటిగా చేదుగా ఉంటుంది, నువ్వు తీసుకోలేవు. కాబట్టి మన ఆరండి దాని మీద రీసెర్చ్ చేసి కాఫీ రూపంలో తీసుకొచ్చింది, కెఫిన్ని తీసేసింది, ఫైనెస్ట్ కాఫీ బీన్స్ పెట్టింది. తర్వాత దాంట్లో ఇంకొకటి ముకునా ప్యూరన్స్ ఆర్ వెల్వెట్ బీన్స్, దురదగొండి గింజలు, దూలగొండి గింజలు, ఈ మూడింటిని కలిపి చాలా చక్కటి కాఫీని తీసుకొచ్చింది. దీన్ని మరి మెడిసిన్ లాగా ఏమైనా వాడాలంటే అవసరమే లేదు. ఈ కాఫీని ఆల్రెడీ రోజు పొద్దున్న లేస్తే పిల్లలకు పాలు ఇస్తున్నావు. ఏ పాలు? పాకెట్ పాలు. గేదెలు లేవు, ఆవులు లేవు, పాలు వచ్చేస్తున్నాయి. చిత్రము విచిత్రంగా ఉంటుంది. గేదెలు లేవు, ఆవులు లేవు, పాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ పాలు ఇచ్చే వాళ్ళకే తెలియాలి. సో అట్లాంటి పాలు కానీ, టీలు కానీ, కాఫీలు తాగుతున్నాం. టీలో నికోటిన్ ఉంటుంది, కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇవన్నీ విష పదార్థాలను తెలిసినప్పుడు కూడా మనం తీసుకుంటాం. దాన్ని ప్లేస్లో కనుక మన ఐ కాఫీని అన్ని వయసుల వాళ్ళు వాడగలిగితే మనం ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చే సమస్యలన్నిటిని కూడా చెక్ పెట్టవచ్చు, అన్ని రకాల అనారోగ్య సమస్యలు రాకుండా. ఇది బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద ఫుడ్ కనుక తీసుకోగలిగితే, బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద ఫుడ్ నాగేశ్వరరావు గారు తీసుకున్నారు. మిత్రులారా, ఇది షుగర్ ఉన్న వాళ్ళకే కాదు. ఈ కాఫీ వల్ల నువ్వు కనుక బెనిఫిట్ పొందాలి అనుకుంటే 2 రకాల ఎంజాయ్మెంట్. అంటే ఎంజాయ్ కోసం నువ్వు ఎప్పుడైనా తాగు, ఎన్నిసార్లు అయినా తాగు, దాని గురించి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయపో. కానీ దీని నుంచి నేను బెనిఫిట్స్ తీసుకోవాలి, నేను కాఫీ వల్ల బెనిఫిట్స్ తీసుకోవాలంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా నీకు ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో రాకూడదు అనుకున్నా బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద బ్రేక్ఫాస్ట్, బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద డిన్నర్, మధ్యాహ్నం కూడా తాగితే బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద లంచ్ తీసుకోవాలి. ఏం చేస్తుందో ఇక్కడే మొత్తం సైన్స్ అంతా దాగి ఉంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కాఫీ తాగారు, హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ ఫుడ్ తీసుకోబోతున్నాడు. ఈ బాడీలో ఈ హాఫ్ అన్ అవర్ లో మొత్తం ఏం చేస్తుందంటే ఈ బాడీలో ఎంత గ్లూకోజ్ ఉందో ఆల్రెడీ స్టడీ చేస్తుంది. ఆల్రెడీ 5 గ్రామ్స్ ఉండాలి. ఆల్రెడీ 5 గ్రామ్స్ ఉంది, కానీ మనిషి ఆగడు, మళ్ళీ తింటాడు. టైం అయిందని తినే మనకు ఆకలైందా, గ్లూకోజ్ ఎంత ఉందో మనం కాదు, మనకు 7 గొట్టంగా 8 గొట్టంగా మనం ఖచ్చితంగా కడుపులో వేయాలి. ఇది ఏం చేస్తుందంటే ఆల్రెడీ 5 గ్రామ్స్ ఉంది కాబట్టి నీ గ్లూకోజ్ లోపల కదులు వదిలిపెట్టదు. ఈ నాగేశ్వరరావు గారు 2 గ్రాములు అరిగించిన తర్వాత ఆ 2 గ్రాములు లోపలికి కదులు. అంటే ఎప్పుడు కూడా నీ బాడీలో 5 గ్రామ్స్ ఉండేలాగా ఏదైతే ఈ యొక్క ముడి బియ్యం చేస్తుందో, ఏదైతే ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు ఒక్కొక్క చుక్క గ్లూకోజ్ వదిలిపెడతాడో అదే విధంగా ఈ ఐ కాఫీ చేస్తుంది. కాబట్టి ఈ అన్ని రకాల సమస్యలు రాకుండా చక్కటి పరిష్కారం కాఫీ. కాబట్టి రీప్లేస్ యువర్ రెగ్యులర్ కాఫీ విత్ ఐ కాఫీ. ఇంకా బాగా దీని యొక్క ఇంపాక్ట్ తెలుసుకోవాలంటే నేను ఒక ప్యాకెట్ తెచ్చుకొని 10 రోజులు కాదు, తక్కువలో తక్కువ ఒక 3, ఏ ప్రాబ్లం లేకపోతే ఒక ప్యాకెట్ 3 పూటలు వాడచ్చు. 2 పూటలు వాడితే ఇంకా సూపర్. డయాబెటిక్ ఉంటే మాత్రం ఫుల్ ప్యాకెట్ వాడాలి, మెడిసిన్స్ కూడా వాడాలి. ఇది మాత్రం గ్యారంటీగా చెక్ చేసుకోవాలి. HbA1c లెవెల్ చెక్ చేసుకోవాలి. అది గమనించుకొని చిన్నపిల్లల దగ్గర నుంచే కాఫీ ఇవ్వడం కనుక అలవాటు చేస్తే సో చక్కటి డైజెషన్, మోషన్ ఫ్రీ అవుతుంది. తర్వాత ఈ రకాల సమస్యలు భవిష్యత్తులో రాకుండా కాపాడుతుంది. కాబట్టి అవర్ టార్గెట్ ఈజ్ రీప్లేస్ యువర్ రెగ్యులర్ మిల్క్ ఆర్ కాఫీ విత్ టీ విత్ ఐ కాఫీ కనుక తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకోవచ్చు. ఇట్లాంటి వండర్ఫుల్ ఐ కాఫీని మనకు అందించినటువంటి మన ఆనరబుల్ చైర్మన్ సి అన్సార్ సార్, సిఓ అభిలాష్ గారికి, ఇంత చక్కటి ప్రజెంటేషన్ చేయడానికి సో మనకు గైడెన్స్ ఇస్తున్నటువంటి అవర్ బిలౌడ్ మెంటర్ మన్నెం రేణుకా ప్రసాద్ గారికి, నన్ను ఇన్వైట్ చేసిన సురేష్ సార్కి, ఇప్పటివరకు ఉన్న ఓపికగా ఉన్న మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ రీప్లేస్ యువర్ రెగ్యులర్ కాఫీ విత్ ఐ కాఫీ. నేనైతే కాఫీ తాగిన తర్వాత ఈరోజు ప్రజెంటేషన్ మొదలు పెట్టాను. రెగ్యులర్గా ఒక్క పూట అయినా తాగాలి, అందరం కూడా తాగుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దోమలు బాగా వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే డోర్ తీసిళ్ళు అంటారుగా, అంతేనా? డోర్ తీయడం వల్ల దోమలు ఎట్లా వచ్చినాయో. మనం తీసుకునే ఫుడ్ ద్వారా శరీరంలో ఎక్కువగా ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది పెరిగింది. అంటే అన్నిటికీ మూల కారణం ఏంటిది? డోర్ తీస్తే దోమలు వచ్చినట్టు లోపల ఎక్సెసివ్ గ్లూకోజ్ పెరగడం వల్లనే ఈ బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ పెరగడము, ఒబేసిటీకి దారితీయడము, అన్నిటికీ రూట్ కాజ్ అదే ఎక్సెసివ్ గ్లూకోజ్. సో మరి దాన్ని రెడ్యూస్ చేయాలంటే ఏం కావాలి? తీసుకునేదంతా కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్. సార్ ఇంతకుముందు అన్నాడు కదా, నేను బయట ఫుడ్ తినాను సార్, జంక్ ఫుడ్ తినాను సార్, అసలు బయట ఏది తినాను సార్, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లోనే తింటా సార్ అని అంటుంటారు అందరు కదా. మీరు తీసుకునే గోధుమలు, మీరు తీసుకునే వైట్ రైస్ చాలు. ఆ రెండింటితోనే మీకు శరీరంలో విపరీతంగా ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది పెరుగుతుందని చెప్పడం జరిగింది కదా. మనం ఏమంటాం, నార్త్ ఇండియా వాళ్ళేమో వాళ్ళకి రైస్ ఎక్కువ దొరకదు, గోధుమలు ఎక్కువ దొరుకుతాయి.
కదా. వాళ్ళు చపాతీలు రోటీస్ ఎక్కువ తింటా అంటారు. మనం ఏమంటాం, సార్ నేను 2 పూటలే అన్నం తింటా సార్, ఒక పూట చపాతీలు తింటా అంటారు. ఇంకొంతమంది ఏమో నేను 3 పూటలు అన్నమే తింటా సార్ అంటారు కదా. అంటే మరి శరీరంలోకి విపరీతంగా పెరగట్లే. సో అప్పుడున్న లైఫ్ స్టైల్కి, అప్పుడున్న ఫుడ్కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న ఫుడ్కి సంబంధం లేదు, కంప్లీట్గా మారిపోయింది కదా. మార్పుకు అనుగుణంగా మన ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. సో మరి అది రెడ్యూస్ చేసుకోవాలంటే మనం టీ కాఫీ తాగడం వల్ల సార్ చెప్పాడు కదా ఎలాంటి లాభం లేదు. టీలో నికోటిన్ ఉంది, కాఫీలో కెఫెన్ ఉంది. మన ఇండస్ వివా ఐ కాఫీ తాగడం వల్ల నో షుగర్, నో కెఫెన్, ఇలాంటి ఒక న్యాచురల్ ఆయుర్వేద కాఫీని మనం తీసుకోవడం వల్ల రూట్ కాజ్ ఏదైతే ఉందో ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ పెరగకుండా తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. అండ్ 6-7 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ సార్ చెప్పారు కదా, ఆ విధంగా ఉపయోగపడుతుంది. అండ్ 3D సపోర్ట్లో కూడా పనిచేస్తుంది. సో సమస్య లేని వాళ్ళు ముఖ్యంగా ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్ట్, సమస్య ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి వాడాల్సిన ప్రోడక్ట్. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి. మనం బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నాం, లంచ్ ఏం తింటున్నాం, ఈవినింగ్ స్నాక్స్ ఏం తింటున్నాం, నైట్ ఏం తింటున్నాం, బయటకు వెళ్ళినప్పుడు ఏం తింటున్నాం, మిర్చి బండి కనబడితే ఏం తింటున్నాం, ఎంజాయ్మెంట్ కావాలనుకున్నప్పుడు ఏం తింటున్నాం కదా. ఇలా రకరకాలుగా మన శరీరంలోకి ఏదో ఒకటి పోతూనే ఉంది. ఆ పోతున్న దాన్ని కనీసమైన క్లీనింగ్ చేయాలని వద్దా? పొద్దుగా లేవడంతో చీపురు కట్ట పెట్టి రూమ్ ఉడుస్తాను కదా, మరి రోజు రూమ్ని అంతా క్లీన్ చేసినా కూడా ఎంత డస్ట్ పడ్డా కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. అంటే ఇంట్లో ఎట్లయితే క్లీన్ జరుగుతుందో శరీరంలో క్లీనింగ్ జరుగుతుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ విధంగా ప్రివెంటివ్ కోణంలో మన సప్లిమెంట్స్ అందరూ కూడా వాడడం చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ జానే సార్, సచ్ వండర్ఫుల్ అవేర్నెస్. అండ్ ఇప్పటిదాకా ఓపిక కూర్చున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. సో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన మెంటర్ కూడా ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇస్తూ ఈ రోజుతో మన సెషన్ ఇక్కడ వైండప్ చేసుకుందాం. టుమారో మళ్ళీ ఈ రోజు లావణ్య మేడం ఏదైతే సబ్జెక్ట్ చెప్పారో దానికి ఇంకో కోణంలో రేపు టుమారో మళ్ళీ 5am క్లబ్లో నా సెషన్ ఉందండి. ఖచ్చితంగా అందరూ మిస్ అవ్వకుండా ఉదయం 5 గంటలకు రండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. అండ్ అదేవిధంగా రేపు ఉదయం 9-9:30కి హైదరాబాద్ ఎమ్ గ్రాండ్ హోటల్లో మనకు స్టార్ అండ్ అబోవ్ మీట్ కూడా ఉంది. ఆల్ ది బెస్ట్.